అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నోవాహు గురించి తెలుసుకుందాం. దేవుడైన యెహోవా భూమ్యాకాశములను సమస్త జీవరాశులను మనుష్యులను సృష్టించాడు. మనుష్యులు బాగా విస్తరించి దేవుని కుమారులు అనబడు షేతు సంతానము, అన్యుల కుమార్తెలు అనబడు శపించబడిన కయీను సంతతి వారి అందచందాలకు ముగ్ధులై వారిని వివాహం చేసుకొని వారి వలన సంతానాన్ని విస్తరింపజేస్తారు. నరుల చెడుతనం భూమి మీద బాగా ఉండటం, వారి హృదయంలో ఊహకు ఎరుగని చెడు తలంపులను దేవుడు చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెడిపివేసుకొని ఉండిరి. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును, నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అని దేవుడు ఎంతో బాధపడుతూ ఉండగా, నోవాహు యెహోవా దృష్టిలో కృప కలిగినవాడు, నీతిపరుడు, నిందారహితుడు. నోవాహుకు 3 కొడుకులు, షేము, హాము, యాపేతు. అప్పుడు దేవుడు నోవాహుతో, నేను మహాభయంకరమైన జలప్రలయం ద్వారా మానవ జాతిని, సృష్టిలోని జీవరాశులను నాశనం చేయబోతున్నాను. నేను చెప్పిన విధంగా నీవు ఒక పెద్ద ఓడను తయారు చెయ్యి. దానిలోనికి నీవు, నీ భార్య, నీ 3 కుమారులు, వారి భార్యలు ప్రవేశించండి. నీ వెంబడి భూమిపై ఉన్న అన్ని జాతులు, పక్షులు, ఆడ మగ జంటలుగా ఓడలోనికి చేర్చండి. మీకు కావలసిన ఆహార పదార్థాలను సమకూర్చుకోండి. నేను జలప్రలయం రప్పించినప్పుడు నీవు, నీ ఓడలో ఉన్న ప్రాణులు మాత్రమే రక్షింపబడతారు అని చెప్తూ, ఓడ నిర్మాణం కోసం వాడే కర్ర చితిసారపు మ్రాను, లోపల బయట కీలు. దాని పొడవు 300 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు అని కూడా చెప్తాడు. అది మనం ఆదికాండం 6వ అధ్యాయం 14 నుండి 21 వచనం వరకు చూసుకోవచ్చు. నోవాహు దేవుడు చెప్పినట్టు ఓడ నిర్మిస్తాడు. జలప్రలయం వచ్చిన సమయంలో నోవాహు వయస్సు 600 సంవత్సరాలు. నోవాహు, అతని భార్య, కొడుకులు, కోడళ్ళు మరియు జంటలుగా జంతువులు, పక్షులు, పురుగులు ఓడలో ప్రవేశించాయి. ఆ ఓడలో ప్రతి జాతికి చెందిన జంతువులు, పక్షులు ఉన్నాయి. నోవాహు వయస్సు 600 సంవత్సరాల 2వ నెల 17వ దినమున ఆకాశపు తూములు తెరవబడి 40 రోజులు ప్రచండమైన వర్షం కురిసింది. సముద్రాలు పొంగి భూమిలోని నీటి ఊటలు పైకి రాగా భూమి అంతా నీటితో నిండిపోయింది. ఓడ నీటిపై తేలి ప్రయాణం చేయసాగింది. నీళ్లు 15 మూరల ఎత్తు నిలిచాయి. చెట్లు, గుట్టలు అన్నీ మునిగిపోయాయి. భూమిపై ఉన్న సమస్త జీవరాశులు మరణించాయి. భూమి మీద 150 రోజుల వరకు నీళ్లు వ్యాపించి ఉన్నాయి. నోవాహు, అతని ఓడలో ఉన్న ప్రాణులు మాత్రమే జీవించి ఉన్నారు. 7వ నెల 17వ దినమున, అనగా 150 దినముల తరువాత ఓడ అరారాతు కొండ మీద నిలిచింది. నీళ్లు 10వ నెల వరకు నెమ్మదిగా తగ్గుతూ వచ్చాయి. నోవాహు ఓడ కిటికీని తెరచి బయటకు చూసి వర్షం ఆగిపోయిందని గ్రహించి అతడు ఒక కాకిని బయటకు వదిలాడు. అది తిరిగి రాలేదు. తరువాత ఒక నల్ల పావురాన్ని వదిలాడు. అది అటు ఇటు తిరిగి భూమి అంతటి మీద నీరు వ్యాపించి ఉన్నందున ఓడలోనికి తిరిగి వచ్చింది. 7 దినముల తర్వాత నోవాహు మరలా ఆ నల్ల పావురాన్ని బయటకు పంపాడు. సాయంకాలము అది తిరిగి వచ్చి దాని నోటిలో ఒక ఒలివ కొమ్మ ఆకు పట్టుకుంది. ఇంకా 7 దినాలు ఆగి అదే పావురాన్ని వదిలాడు. ఆ పావురం తిరిగి రాలేదు. అందువల్ల భూమిపై నీళ్లు పూర్తిగా తగ్గిపోయాయని నోవాహు గ్రహించాడు. దేవుని ఆజ్ఞ అనుసరించి నోవాహు, అతని కుటుంబ సభ్యులు ఓడ నుండి బయటకు వచ్చి ఓడలో ఉన్న ప్రాణులను బయటకు పంపారు. అప్పుడు దేవుడు నోవాహుతో ఇలా అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని చెప్పి దేవుడు నోవాహుతో, అతని కుమారులతో ఒక నిబంధన చేశాడు.
నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలగదు. నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘంలో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును అని చెప్తాడు. షేము, హాము, యాపెతు అని వారి సంతానము భూమి అంతా వ్యాపించింది. నోవాహు వ్యవసాయం చేసి ద్రాక్ష తోటలు వేశాడు. జలప్రలయం అయిపోయిన తర్వాత నోవాహు 350 సంవత్సరాలు జీవించాడు. నోవాహు మొత్తం 950 ఏండ్లు బ్రతికి తర్వాత మరణించాడు.